శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో గురువు కూడా అంతే ముఖ్యమో. ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావటానికి అతడి జీవన పయనం ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా సుగమంగా సాగటానికి అందుకోవలసిన లక్ష్య సిద్ధిని సాధించటానికి గురువు యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం కదా. గురువు మనకు సమాజంలో గౌరవం కలిగేటట్లు, కీర్తి ప్రతిష్టలు లభించేటట్లు చేస్తాడు. ఒక వ్యక్తిని ధర్మపరుడిగా, త్యాగబుద్ధి గలవాడిగా చేస్తాడు. కొంతమంది ఉన్నతిని సాధించి అది తమ స్వశక్తి వల్ల లభించిందని కనుక మాకిక గురువు అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అంటే అక్కడ కూడా గురువు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని తెలుసుకోవాలి బాగా. వారిని ఆత్మ విశ్వాస రూపంతో నడిపించాడు స్వామి. వారికి ఫలాన్ని అందించాడు అని తెలుసుకోవాలి కదా. ఈశ్వరో గురురాత్మేతి. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఈ మూడు ఒకటే. ఈ మూడు రూపాలను గురువు వారి విజయానికి కారణమవుతున్నాడు. కనుక వారు తాము సాధించిన విజయాలను పరిశీలిస్తే గురు దర్శనం అవుతుంది కదా. గురువు మనోవైద్యుడు. శిష్యుణ్ణి ఉద్ధరించటానికి ఆయన ఎంతో కష్టపడతాడు. తల్లిదండ్రులకైతే మమతానురాగాలు అడ్డం పడతాయి. ఇక బంధుమిత్రులకైతే అందరికీ తెలిసింది ప్రేమాభిమానాలు అడ్డం పడతాయి కదా. కానీ గురువు మాత్రము శిష్యుణ్ణి ఉద్ధరించడంలో ఏమాత్రము వెనకాడడు. సాంఘిక, ఆధ్యాత్మిక సేవాపరుడిగా తీర్చిదిద్దుతాడు గురువు. సమాజానికి గొప్ప ఉపకారం చేసేవాడవుతాడు. చేసేవాడిగాను, కన్నతల్లి జన్మభూమి తరించిపోయేటట్లుగాను శిష్యుణ్ణి ఉత్తముడిగా తయారు చేస్తాడు. అంత ప్రయోజనం ఉంది. అందుచేత ఈ రోజు నుండి మనం గురుగీతను గురించి తెలుసుకుంటాం. అతి రహస్యమైన ఈ గురుగీతను పరమశివుడు పార్వతీదేవికి బోధించాడు. లోకానికి ఉపకారం చేశాడు. దత్తపీఠ ఆశ్రమంలో గురుగీత పారాయణం నిత్యము జరుగుతూనే ఉంటుంది. స్వామీజీ వారు ఎన్నోసార్లు విశేషార్థాలను గురుగీతను ప్రవచనం చేశారు. ఎన్నో విశేషమైనటువంటి ఒక అర్థాలతో. గురుగీత తరతరాల వారికి కూడా ఉద్ధరిస్తుంది. ఎన్నో తరాల వారు, అన్ని కాలాలకు సంబంధించింది.
అందుచేత మరిన్ని విశేషాలతో సమగ్రంగా గురుగీత బోధను మనమంతా తెలుసుకుందాం. అందరికీ ఆదిగురు దత్తస్వామి అనుగ్రహం లభించుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.